ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే అది దాంట్లో నాకు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని అవి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఒకటి క్లియర్ గా చెప్పండి. ఏదైనా ఒకటి ఏంటి సార్? ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఉంటది కదా బయట మనకి. అవును. ఏదైనా ఒకటి తీసుకొని వీటిని యూజ్ చేసి ఎట్లా చేస్తాము అనేసి ఒకటి చెప్పండి. ఒకటి క్లియర్ గా చెప్తే నాకు ఒక ఐడియా ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎలిమెంటర్ గురించి, దాని తర్వాత ఆస్ట్రా థీమ్ గురించి చెప్పినాను. తర్వాత మనం ఇవి చెప్పారు కానేసి మీరు ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పలేక మొన్న తీసుకున్నారు కానీ అది మొత్తం పూర్తిగా ఏం చెప్పలేగా. పూర్తిగా అంటే ఇప్పుడు దానికి ఫస్ట్ పేజ్ ఎట్లా చేస్తుంది, ఒక పేజ్ గురించి చెప్పాను కదా. సో అదే బేస్ మోడల్ మీరు మొత్తం చేయాలి. అర్థమైందా? మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాలేదు కదా మొత్తం పూర్తిగా. మనం ఏది పేజెస్ తీసుకున్నాము, తర్వాత కస్టమైజ్ చేసాము. ఇప్పుడు ఒక పేజ్ లో నేను ఎలిమెంటర్ గురించి చెప్పినాను కదా మీకు. సో ఒక పేజ్ లో చెప్పినట్టు సేమ్ అదే 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 మోడల్లో సెకండ్ పేజ్ కూడా, థర్డ్ పేజ్ కూడా ఇట్లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అన్ని పేజీలు క్రియేట్ చేస్తాము. అన్ని పేజీలు అయిపోయిన తర్వాత దాంట్లో FAQs అనేవి చాలా ఉన్నాయి కదా. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఎట్లా చేయాలి, FAQs అనేది చాలా ఉన్నాయి కదా. అవన్నీ కాలే కదా మనకి. దాంట్లో FAQs ఉంటాయి, అబౌట్ అస్, పేజెస్ ఇవి ఉన్నాయి కదా. అబౌట్, కాంటాక్ట్, ఇవన్నీ చేసిన తర్వాత కూడా లాస్ట్ కి చాలా ఉన్నాయి. ఇంకా ఒక వెబ్సైట్, ఇప్పుడు మా వెబ్సైట్ తీసుకుంటే దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో కూడా అదే చెప్తుంది నేను. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక పేజ్ గురించి మీకు చెప్పినాను. సో రిమైనింగ్ ఏంటంటే ప్లగ్ఇన్స్ గురించి ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లగ్ఇన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. సరే సరే, ఓకే చేయండి. ఓకేనా? సో ఈ ఎలిమెంటర్ గురించి ఎట్లా డిజైన్ చేయాలి, తర్వాత స్ట్రక్చర్ ఎట్లా తీసుకోవాలి, ఎలిమెంట్స్ ఎట్లా తీసుకోవాలి, ఈ ఓకేనా, బటన్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. సో తర్వాత ఇమేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, టైటిల్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, తర్వాత టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అంతా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మీకు కాంటాక్ట్ ఫామ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత వాట్సాప్ బటన్, దాంట్లో కాంటాక్ట్ ఫామ్ అవన్నీ ఉన్నాయి. అవును. ప్రైజింగ్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఓకేనా. సో తర్వాత హెడ్ అండ్ ఫూటర్ గురించి ఎట్లా చేయాలి, తర్వాత ఇది ఒక వెబ్సైట్ తీసుకుంటే అది వర్డ్ ప్రెస్ లేకుంటే కోడింగ్ అనేది ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి అనేది వీటి గురించి నేను చెప్పాలి మీకు. ఓకేనా? ఓకే. అవును అవును. సో స్క్రీన్ కనిపిస్తుంది సార్ మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీకు మనం వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసిన తర్వాత, సో దీంట్లో వచ్చేసి మనకి కొన్నిసార్లు ఏంటంటే ప్రైజింగ్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రైజింగ్ టేబుల్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలనేది మనం ఈరోజు చూస్తాం అనమాట, నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సార్ ఈజ్ ఇట్ రికార్డింగ్? చేస్తున్నాం, రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు సైడ్ లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లగ్ఇన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఓకే. సో ఈ ప్లగ్ఇన్స్ వెళ్ళండి. సో ఈ ప్లగ్ఇన్స్ మనకి యాడ్ ప్లగ్ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా. సో యాడ్ ప్లగ్ఇన్ లోకి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి టైప్ చేసుకోండి ప్రైజింగ్ టేబుల్. ఓకే. సెర్చ్ వల్ల సెర్చ్ చేసుకోవాలి ప్రైజింగ్ టేబుల్ బై ఎలిమెంట్స్ కిట్. సబ్స్టిక్ అని, ప్రైజింగ్ టేబుల్ బై సబ్స్టిక్ అని టైప్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తా ఉందా? సో లేదు అంటే ఇక్కడ కింద ఏమైనా ఇచ్చినారని చూసుకోండి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రైజింగ్ టేబుల్ కి సంబంధించిన ప్లగ్ఇన్స్ అనమాట. ఓకేనా?
సో వీటిల్లో నేను ఓకే. ఒక ప్లగ్ఇన్ తీసుకుంటా ఉన్నా. ఓకే. సో ఈ హుహు. ప్లగ్ఇన్ అనేది బాగుంటుంది. సో ఇది నేను తీసుకుంటున్నా. సో దీన్ని ఏం చేయాలంటే హ్మ్. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి అండి. హుహు. ఓకేనా. హ్మ్. ఇక్కడ ఉంది లాస్ట్ 2 సెకండ్. సో ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయింది కదా, రిఫ్రెష్ చేసుకుంటాం ఒకసారి. సో మనకి ఇన్స్టాల్ అయింది కదా. సో ఇక్కడ సైడ్లో మనకి ఎక్కడ ఇది మనం ఇన్స్టాల్ చేసిన ప్రైజింగ్ టేబుల్ అనేది ఎక్కడ ఉందో చూడండి. కింద ఉంది. ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, డు నాట్ డిస్టర్బ్ మీ అగైన్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ టేబుల్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో దాని మీద ఇట్లా వచ్చేసి ఇట్లా మనం దీని మీద సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా కొన్ని ప్రైజింగ్ టేబుల్స్ వస్తాయి దీంట్లో. ఓకేనా. సో దీంట్లో ప్రో ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, 2 ఉంటాయి. ఓకేనా. సో ఇట్లా ఉన్నప్పుడు మీరు ఇట్లా చెక్ చేసుకోండి. సో వీటిలో మనకి ఏది కావాలో ఒక ప్రైజింగ్ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఒక ప్రైజింగ్ టేబుల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో దీని మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే టేబుల్ నేమ్ అనేది ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే సార్. సో ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ ఇవ్వండి. ఓకే. సో టేబుల్ నేమ్ వచ్చేసి సేవ్ చేయండి. ఓకే. ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఓకే. సో ఇట్లా ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి వేరే విధంగా ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఈ టేబుల్ మనం ఎడిట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఎడిట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక టేబుల్ అనేది డిజైన్ చేసి చూపిస్తున్నా. ఓకేనా. ఓకే. ఇక్కడ వచ్చేసి ఫాంట్ ఉంటుంది అన్నమాట, ఫాంట్ సైజ్ ఉంటుంది. ఓకే. చూడండి. సో ఇక్కడ వచ్చేసి మామూలుగా నార్మల్గా ఉంది కదా ఇది. సో నార్మల్ ఫాంట్ ఉంది. ఓకే. సో ఇందాక వేరే ఉండేది, నేను దాన్ని ఏం చేసినట్టే రిమూవ్ చేసేసి సో ఇప్పుడు దాన్ని వేరేగా ఇంకోటి పెట్టిన అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫాంట్ సైజు. ఓకే. ఫాంట్ సైజెస్ వచ్చేసి మనకి సో చూడండి, సో ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి నేను ఇది రిమూవ్ చేసేసి 0 అని పెట్టాను.
ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ డిజైన్ అని పెడుతున్నా. ఓకే. సో తర్వాత వచ్చేసి SE1 పెట్టా. ఓకేనా. ఓకేనా. ఓకే. మనం ఇట్లా కాకుండా కూడా ఎలిమెంటర్ లో కూడా క్రియేట్ చేయొచ్చు కదా, ఇట్లా ఫోర్ రోస్ ఉన్నాయి తీసుకొని ఇట్లా మనం రాయొచ్చు కదా సార్. ఇప్పుడు మన ఎలిమెంటర్ లో కూడా ఇట్లా ఈ ప్లగ్ఇన్ లేకుండా ఇట్లా రాయొచ్చు కదా దీనిలాగా. రాలేము సార్ అట్లాగా. రాయలేమా? మొన్న రాసినట్టు ఇట్లా 4 రోస్ ఉన్నాయి తీసుకున్నట్టున్నావు ఏదో ఒకటి. అదేంటే మనం ఇమేజెస్ కానీ వీటికైతే మనం తీసుకోవచ్చు. ఇట్లా కాలమ్స్ రావన్నమాట దాంట్లో. సో ఇట్లాంటి స్మాల్ కాలమ్స్ ఉంటాయి కదా, అట్లా రావన్నమాట. మధ్యలో కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి మన. సో ఇక్కడ ఈ విధంగా టేబుల్ లాగా రావు. మన నార్మల్ గా ఇట్లా టేబుల్ ఇట్లా వస్తది. సో దీంట్లో ఏంటంటే మనం ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ వీటిని చేసుకోవచ్చు. కానీ ఇట్లా స్మాల్ గా రావు అనమాట. ఓన్లీ రోస్ రావు మళ్ళీ మధ్యలో ఇట్లా. రోస్ రావు. సో ఇట్లాగే ఎడిట్ చేసుకోవాలన్నమాట దీంట్లో. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అంటే మనం ఎక్కడైతే ఎడిట్ చేయాలో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఆప్షన్ చూపెడుతుంది. ఓకే సార్, మనం ఎక్కడైతే ఎడిట్ చేయాలో దాని మీద క్లిక్ చేయాలి, అంతే కదా? అవును, దాని మీద క్లిక్ చేయాలి. సో లేదు అంటే ఇంకొక బాక్స్ ఏదైనా కావాలంటే అడిషనల్ గా మనం ఇంకొక బాక్స్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఏమన్నా క్లిక్ చేయాలా? ఏం లేదా? అవునవును సార్. ఓకే. సో ఇప్పుడు ఇట్లా మనం ఎడిట్ చేసుకున్నామా? సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో బాక్స్ ఏదైనా కావాలనుకుంటే సో మనం ఇక్కడ ఉంది కదా, సో ఈ యాడ్ టెక్స్ట్ అని చెప్పింది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే సో ఇంకో బాక్స్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ వచ్చిందా కింద? ఓకే. అర్థమవుతుందా సార్? లేదు, దీంట్లో ఇన్ఫర్మేషన్ రాయాలంటే ఎలా రాశారు? సపోర్ట్ ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ అని రాశారు మీరు ఇక్కడ. అవును. ఆ వెబ్సైట్ డిజైనింగ్ ఎలా రాశారు ఒకసారి చెప్పండి. ఎలా రాసామంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక వర్డ్ ఉంది కదా ఇక్కడ, ఒక సెంటెన్స్ రాస్తుంది. సో దాని మీద వెళ్ళంగానే మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో దాని మీద ఏంటంటే ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో ఇట్లా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే సో స్లోగా ఒక్కొక్కటి ఎడిట్ చేసుకోండి ఇట్లాగా. ఓకే. సో ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. సో సో ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. అయిన తర్వాత అక్కడ ఏది రాయాలంటే అది రాస్తాం, అంతే కదా. సో దాంట్లో కొంచెం ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. మీకు ఏది కావాలో అక్కడ మీరు రాసుకోవచ్చు అనమాట. నేను ఏంటంటే ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్తున్నా. ఓకే. ఓకే. మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం అక్కడ, అంతే. అవసరమైన ఉంచుకొని అవసరం లేనివి తీసి రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. ఓకే సార్, అర్థమైందా? ఓకే సార్. ఓకే.
సో ఇంకొకటి ఏదైనా కావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక టెక్స్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు మనం. కింద ఇంకోటి వస్తుంది కావాలంటే అప్పుడు అంతే. ఓకే. సో ఒకవేళ ఇంకోటి ఏదైనా ఇంకో బాక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకే. ఓకే. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత సపోజ్ మనకి ఇక్కడ ఇంకో రో కావాలనుకోండి అప్పుడు రో వస్తుందా? సార్ కింద దీని కింద సెకండ్ బాక్స్ కింద ఇంకొక రో రావాలి మనకి. సపోజ్ ఈ సెకండ్ బాక్స్ కిందనా? సెకండ్ బాక్స్ సైన్ అప్ ఉందా, సైన్ అప్ కింద ఇంకొక రో కింద మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక రో రావాలనుకోండి మనకి. ఇంకో బాక్స్ కావాలంటేనా వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి ఇట్లాగా. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఓకే కనిపిస్తుందా? ప్లస్ సింబల్ సైడ్ దాని మీద క్లిక్ చేస్తాం. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కాలం వచ్చిందా కదా, యువర్ టెక్స్ట్ అని. ఓకే ఓకే వచ్చింది కదా. అంటే మన సపోజ్ ఇక్కడ ఉంది సార్ కింద లాస్ట్ లో ఉంది చూడండి, ఎవరి టెస్ట్ సైన్ అప్ కంటే పైన ఉంది ఒక టెస్ట్ అని. సార్ కింద సైన్ అప్ ఉందా కింద? ఓకే. గ్రీన్ కలర్ లో. అవును. దానిపైన యువర్ టెక్స్ట్ అని ఉందా, దాని కింద రావాలంటే? సో దీని కింద రావాలంటే ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. అక్కడికి వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యువర్ టెక్స్ట్ అని వచ్చిందా? వచ్చింది. ఓకే. సో దీని కింద స్పేస్ లేదు, సైన్ అప్ పోయింది మళ్ళీ. అక్కడ సైన్ అప్ పోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఓకేనా? సో ఐకాన్ మీద క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ బటన్ ఉంది కదా, సో బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా సార్ నేను చెప్పేది? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ ఇంకోటి వచ్చేస్తుంది కొత్తది. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా మీకు ఐకాన్ ఏదైనా కావాలంటే ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఐకాన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. ఓకే. సో వీటిలో బటన్ కావాలంటే మళ్ళీ ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ బటన్ ఉంది కదా, సో బటన్ మీద క్లిక్ చేయండి. బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి బటన్ వచ్చేస్తుంది అన్నట్టు, సైన్ అప్ బటన్. ఓకే. అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్. సో ఒకవేళ అది వద్దనుకోండి మధ్యలోది, సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ కూడా అట్లా డిలీట్ బటన్ ఉంది కదా, సో డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోద్ది. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో యాస్టీజ్ గా మొత్తం ఒకే లైన్కి వచ్చినాయా లేదా? వచ్చేయండి. వచ్చినాయి కదా సార్. సో ఒకవేళ ఇది ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ ఒకే లెవెల్లో ఉండాలి కదా, ఒకటి కిందికి ఒకటి పైకి అనొచ్చు. ఇప్పుడు ఈ కాలమ్స్ 4 కాలమ్స్ ఉన్నాయి కదా, ఓకే. ఈ 4 కాలమ్స్ లో ఫస్ట్ 2 కాలమ్స్ కిందికి ఉన్నాయి, ఈ సెకండ్ 2 కాలమ్స్ కొంచెం పైకి ఉన్నాయి. అన్ని ఒకే లెవెల్లో తీసుకురావచ్చా? ఒకే లెవెల్ మనం సెట్ చేసుకోవచ్చు. అందుకు చెప్తాను, ఇది ఫస్ట్ కాలం అయిపోయిన తర్వాత నేను చెప్తాను రిమూవ్. సరే సరే. ఓకే. సో ఒకవేళ ఈ బటన్ మనకి ఇది వద్దనుకుంటే డిలీట్ చేసేస్తే రిమూవ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు వచ్చిన 4 ఒకే లెవెల్లో ఉన్నాయండి. ఒకే లెవెల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ గమనించండి, నేమ్స్ ఈ 3 ఒకే విధంగా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఒక విధంగా ఉన్నాయి. ఓకే. సో దీని మీద మీరు ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ ఉంది కదా, సో దాని బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చిందా, కరెక్ట్గా వచ్చింది కదా. ఓకే. సో దీన్ని మీరు ఏదైనా సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నట్టు. గెట్ ప్రో వర్షన్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది సార్ దీనికి?
ఏం సార్? ఇక్కడ గెట్ ప్రో అని చూపెడుతుంది కదా, అర్థం కాల. ఇక్కడ ఈ 4 కాలమ్స్ పైన గెట్ ప్రో అని చూపిస్తుంది చూడండి, గెట్ ప్రో బటన్ ఎక్కడ? ఈ గ్రీన్ దానిపైన, గ్రీన్ దానిపైన. గ్రీన్ పైన గెట్ ప్రో అనే ఒక బటన్ చూపిస్తుందా? ఓకే. అంటే అదేంటి, ప్రో వర్షన్ తీసుకోవాలి అనేసి అది ప్రో వర్షన్ తీసుకోమని చెప్తా ఉంది. అవి ఎంత ఉంటాయి ప్రో వర్షన్ తీసుకుంటే అవి పేమెంట్? అది $149 పడుతుంది సార్. $149 పడతా ఉంది. $149? ఓ, 149 into 92. అది 3 years కి అయితే కనుక $109 పడుతుంది. పర్ ఇయర్ కి అయితే మనకి $49 పడుతుంది. ఓకేనా? బాగా దాని మీద వర్క్ చేసే వాళ్ళు అయితే లైఫ్ టైం తీసుకుంటారు నాకు తెలిసి. ఇట్లా ప్రో వర్షన్ అంటే ఓన్లీ ఇవి మాత్రమే వస్తాయా? ప్రో వర్షన్ అంటే ఇంక వేరే ఏం రావుగా దీనిలో మనకి ఫీచర్స్? జస్ట్ ఈ టెంప్లెట్ వస్తుంది మనకి అంతే, ఈ 4 టెంప్లెట్స్. సో ఈ 4 వస్తాయి. సో ఒకవేళ నాకు ఓన్లీ 3 కావాలనుకుంటే సో వీటిలో ఒకటి మనం రిమూవ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే. ఇది రిమూవ్ చేయాలంటే ఎలా సార్? ఏదైనా ఒకటి రిమూవ్ చేయాలంటే ఏం సార్? ఏదైనా ఒకటి రిమూవ్ చేయాలంటే ఎట్లా చేస్తారు దీంట్లో? రిమూవ్ చేయాలంటే మనం ఇక్కడికి వచ్చేసేయాలి డైరెక్ట్. ఒక కాలం అనుకోండి. సో ఇది కావాలనుకుంటే అక్కడ రీసైకిల్ బిన్ సైన్ చూపెడుతుంది అక్కడ. సో రెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుందా, డిలీట్ బటన్. డిలీట్ బటన్ మీద క్లిక్ చేయగానే రిమూవ్ అయిపోతుంది. ఓకే. 3 ఉన్నాయి కదా. ఓకే. ఓకే. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే సెకండ్ ఆప్షన్ కూడా మనం ఎడిట్ చేసుకోండి. ఓకే. సో దీన్ని మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి సైజు. ఎట్లా సైజ్ ఎట్లా ఇంక్రీజ్ చేశారు? దాని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 36 PT అని ఉందా, ఇక్కడ వచ్చేసి AB అని ఉందా, ఇక్కడ సెట్టింగ్స్ ఎడిట్ అట్రిబ్యూట్స్ అని ఉందా, అదే సెట్టింగ్ సంబంధించి. సో ఇది వచ్చేసి ఫాంట్ సైజ్, ఫాంట్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవాలనేది దీంట్లో ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఒకసారి క్లిక్ చేయండి. అది యానల్ అని ఏమొస్తుందో చూద్దాం. ఇట్లా వస్తుంది. యానల్ అని క్లిక్ చేస్తే అక్కడ చేంజెస్ ఏమైనాయి? ఈ విధంగా వస్తుంది. సో మళ్ళీ ఇంకోటి ఏదైనా కావాలనుకుంటే కింద చూస్తే ఏరియల్ బ్లాక్, సపోజ్ జార్జియా, ఇది కావాలనుకుంటే ఇట్లా వస్తుంది అన్నట్టు. వాటి డిఫరెన్సెస్ ఏం కనపడలేదు, అన్ని ఒకే రకంగా ఉన్నట్టు. చేంజ్ అయిందా? కనిపిస్తుందా? అక్కడ చేంజెస్ ఏం అనిపించలేదు కదా సార్, అవి అట్లే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ గా. చేంజ్ అయింది కదా ఇక్కడ 45 days ప్లాన్ అనేది. జస్ట్ ఈ వర్డ్ వరకు మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ చేంజ్ అయింది చూడండి ఇక్కడ. మళ్ళీ చేంజ్ అయిందా? దాని స్టైల్ మారుతుంది అంతే. సో ఇట్లా చేంజ్ అవుతుంది అన్నట్టు. ఓకే. ఓకే. సో ఇది చూడండి. ఇవన్నీ వరల్డ్ లో కూడా ఉంటాయి సార్, అవి వరల్డ్ లో ఉంటాయి. దీంట్లో ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏరియల్, జార్జియా, ఇమేజ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లాగా. ఓకేనా? ఇమేజ్ ఎలా వచ్చింది ఇప్పుడు అక్కడికి? ఇక్కడ పక్కన ఏదైనా ఇమేజ్ పెట్టి చూపెట్టండి, పక్కనే ఉన్నా.
ఓకే. హ్మ్. సో, ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు మనం. హ్మ్. దీన్ని రిమూవ్ చేయాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. హ్మ్. సో, మళ్ళీ ఇంకోటి కొత్త టేబుల్ ఏదైనా కావాలనుకుంటే కొత్త టేబుల్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్స్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఉంది కదా! హ్మ్. ఓకే. సో, దీని మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకి కొత్త టేబుల్ వస్తదన్నట్టు. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనం క్రియేట్ చేసిన టేబుల్ నేమ్ ఉంటది కదా! సో, ఈ నేమ్ అనేది ఆ నేమ్ పైన క్లిక్ చేయంగానే మనకి మన టేబుల్ మనకొచ్చేస్తదన్నట్టు. హ్మ్. ఓకేనా? సో, దీన్ని మనం ఏం చేయాలంటే ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, దీని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. హ్మ్. సో, తర్వాత కిందకొచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి మీరు చేంజ్ చేసుకోండి. హ్మ్. ఓకే. సో, ఈ విధంగా మీరు చేసుకోవచ్చన్నట్టు. సో, తర్వాత ఇక్కడ కూడా
ఓకే. సో, ఈ విధంగా. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా కాలమ్‌ని చేంజ్ చేసుకోండి. ఓకే. మనం ఏదైతే రాయాలనుకుంటామో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ చూపెడుతుంది అంతే, అది రాయటం అంతే కదా? ఓకే. సో, దీని మీద క్లిక్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి కావాలంటే. ఓకే. ఓకే. సో, ఈ కాలమ్ వద్దు అనుకుంటే దీన్ని ఇక్కడ డిలీట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే. ఓకే. ఇట్లా. సో, ఇట్లా మీరు డిజైన్ చేసుకోండి. ఓకే. అక్కడ కూడా ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ ఇమేజ్ దగ్గర క్లిక్ చేసి ఇమేజ్ యాడ్ చేయొచ్చేమో ఇది. ఇక్కడ కదా? ఇమేజ్ అని ఉంది కదా? సో, దాని మీద ఈ క్లిక్ ఇమేజ్ దగ్గర చేసి క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి, చూపించండి. దాని మీద క్లిక్ చేయండి, ఒకసారి యాడ్ చేసి చూపెట్టండి. ఒక్క నిమిషం సార్. ఇమేజ్ మీద క్లిక్ చేస్తాము. ఓకే. యాడ్ అయిందా? అంటే ఆటోమేటిక్ గా వస్తున్నాయి కదా? అదే. ఆటోమేటిక్ గా వస్తుంది. మనం సపోజ్ మనం ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే, ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా? సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఏమైనా ఉంటే కనుక అవి తీసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం అక్కడ. ఓకేనా? ఓకే. అర్థమైంది సార్? ఓకే సార్. ఓకే సార్. అర్థమైంది సార్. అది వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు మనం. ఓకేనా? ఓకే. సో, ఇట్లా. సో, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది మీకు అయిపోయింది కదా? సో, అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే. ఇక్కడ వచ్చేసి సేవ్ ఉంది కదా? సో, సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సేవ్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో, ఈ విధంగా ఉంటుంది.
సో దీన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇది వచ్చేసి మన వెబ్సైట్లో కనపడాలి కదా. ఓకే, సో కనపడాలంటే మనం ఏం చేయాలి, పబ్లిష్ అనాలా? పబ్లిష్ చేయడం కాదు సార్, ఇక్కడ వచ్చేసి మనకి షార్ట్ కోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, షార్ట్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది ఇక్కడ మీకు. అవును. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ షార్ట్ కోడ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు కాపీ చేసుకోవాలన్నట్టు. ఓకేనా, కాపీ అంటే కంట్రోల్ సి కొట్టాలా? ఎస్ సార్, దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొట్టాలా? కంట్రోల్ సి కొట్టాలి, దీని మీద క్లిక్ చేసి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్లో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి. ఓకే, సో మనకి ఎక్కడ కనపడాలి, ఇది మీకు ఎక్కడ కావాలనుకుంటే ఏ పేజ్లో కావాలనుకుంటున్నారు మీరు? ఏ పేజ్లో అంటే అబౌట్ అస్ కావాలనుకుంటున్నాం. సపోజ్ అబౌట్ అస్ పేజ్లో కావాలనుకుంటున్నారా, లేదంటే సర్వీసెస్ పేజ్లో కావాలనుకుంటున్నారా, లేదు అంటే హోమ్ పేజ్లో కావాలి అనుకుంటున్నారా? సర్వీసెస్ పేజ్లో పెట్టాలా? సరే పెట్టండి. ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి పేజెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ పేజెస్ కనిపిస్తుంది కదా. సో ఈ పేజెస్ లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్ పేజెస్ అనేది చెప్పి కనిపిస్తుంది కదా, సో ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి సర్వీసెస్ పేజ్ లో కావాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, సో ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ సర్వీసెస్ పేజ్ ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి, గమనించండి. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే షార్ట్ కోడ్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇక్కడ షార్ట్ కోడ్ కనిపిస్తా ఉందా మీకు? ఓకే, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే మీరు కాపీ చేసుకుంటారో దాన్ని పేస్ట్ చేయండి. ఓకేనా, సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ ఉంది కదా, సో సేవ్ చేయండి. ఓకే, సో సేవ్ చేసి వేరే పేజ్లోకి వెళ్ళండి. దీన్ని రీఫ్రెష్ చేసుకుంటాం సార్. వచ్చింది ఇక్కడ? వచ్చిందా? వచ్చింది సార్. సో ఇట్లాగనమాట. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా మనం దాన్ని ఆ ప్లగిన్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నట్టు. ఓకే, న్యూ పేజ్లోకి వెళ్ళి. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో ప్రైజింగ్ టేబుల్ అనేది ఎట్లా మీకు క్రియేట్ చేయాలి అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి క్లిక్ టు చార్ట్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది. సో మన వెబ్సైట్లో ఎక్కడైనా సరే ఒక వాట్సాప్ బటన్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఆ వాట్సాప్ బటన్ అనేది ఎట్లా పెట్టాలి అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లగిన్స్ అని ఉంది కదా. ఓకే, సో ఈ ప్లగిన్ దగ్గర యాడ్ ప్లగిన్ మీదకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ చూడండి మన వెబ్సైట్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేవు. ఓకేనా, ఏమనంటే ఇక్కడ వాట్సాప్ బటన్ కానీ అలాంటిది ఏం లేదు కదా, జస్ట్ నార్మల్గా ఉంది. అవునా? ఇక్కడ జస్ట్ నార్మల్గా ఉంది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లగిన్స్లోకి వెళ్ళినాం కదా, సో ఈ ప్లగిన్స్లో వెళ్ళిన తర్వాత యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే క్లిక్ టు చార్ట్ అని చెప్పేసి చెక్ చేయండి. ఓకే, సో క్లిక్ టు చార్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో క్లిక్ టు చార్ట్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వచ్చేసి క్లిక్ టు చార్ట్ అని చెప్పేసి ఒక ఇది కనిపిస్తుంది కదా ప్లగిన్.
ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒకటనే కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అవేనమాట. ఓకే. సో ఏంటంటే ఇవి మొత్తం కూడా మనకి ఏంటంటే ఇవే ఈ ప్లగిన్స్ అనమాట, క్లిక్ టు చాట్ ప్లగిన్స్ అనమాట మొత్తం. ఓకే. సో ఈ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసినాం కదా, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం రీఫ్రెష్ చేయాలి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత సో కొంచెం ఇక్కడికి వచ్చి కిందకి చెక్ చేయండి. సో ఇక మన ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ఎక్కడ ఉందనేది చెక్ చేయాలి. అక్కడ చెక్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చేసి క్లిక్ టు చాట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే క్లిక్ టు చాట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ టు చాట్ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్లిక్ టు చాట్కి సంబంధించి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మన వాట్సాప్ బటన్ అనమాట. సో మనం వాట్సాప్ అనేది మనం వెబ్సైట్లో పెట్టుకోవాలి కదా. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక వాట్సాప్ నెంబర్ అడుగుతుంది. ఓకే. సో ఈ వాట్సాప్ నెంబర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో ఇట్లా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఓకే. సో కొంచెం కిందకి రండి. జస్ట్ ఇంకా మీరేం చేయలేదు. సో ఇక్కడ జస్ట్ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోద్ది. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత మీకు డెస్క్టాప్ మొబైల్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. సో జస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సో ఇక్కడ వచ్చేసి సేవ్ చేయండి, సరిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించండి, ఇట్లా కొంచెం స్లోగా కిందకి రండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీకు వాట్సాప్ బటన్ వచ్చిందా? వాట్సాప్ యూజ్ అని వచ్చిందా? ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ నా వాట్సాప్కి వస్తుంది అన్నట్టు. మీ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అనేది నా వాట్సాప్కి వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే సార్. సో ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి. ఓకేనా. ఓకే సార్. కనిపించట్లేదు స్క్రీన్. సో ఇక్కడ చూడండి. సో డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ నా వాట్సాప్ వచ్చేస్తుంది అనమాట మీ నెంబరు. ఓకే. ఓకే. అర్థమైంది సార్ నేను చెప్పింది? అర్థమైంది సార్. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా. ఈ ప్లగిన్ అర్థమవుతుంది సార్ నేను చెప్పి? అర్థమైందా ఎట్లా చేయాలనేది? అర్థమవుతుంది సార్. సో ఇక్కడ మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మెసేజ్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కాల్ టు యాక్షన్ వాట్సాప్ కదా, వాట్సాప్ కాబట్టి వాట్సాప్ ఇక్కడ మెసేజ్ రాస్తాము. సపోజ్ మనం వాట్సాప్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిద్దా ఈ మెసేజ్, ఇక్కడ ఫ్రీ ఫీల్డ్ మెసేజ్ అనేది? సార్ సపోజ్ మన వెబ్సైట్ లోకి వచ్చేసి వాళ్ళు వాట్సాప్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఈ కాల్ టు ఇక్కడ ఈ మెసేజ్ ఉంది కదా, ప్రీ మెసేజ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ మెసేజ్ మనం అక్కడ ఏదో ఒక మెసేజ్ రాస్తే అది వాళ్ళకి పోతుందా నా మెసేజ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా వెబ్సైట్ మీద అనుకోండి. ఓకేనా. సో మీరు ఒక వాట్సాప్ బటన్ పెట్టేసి సో వాట్సాప్ బటన్ పెట్టినప్పుడు నేను డైరెక్ట్ మీ వెబ్సైట్ ని విజిట్ చేస్తాను నేను. ఓకేనా. సో వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు డైరెక్ట్ ఆ వాట్సాప్ బటన్ నాకు కనిపించింది, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ నా మొబైల్ నెంబర్ మీకు వస్తుంది అన్నట్టు. ఓకే. అర్థమవుతుందా? మనం ఆల్రెడీ దాంట్లో ఫేస్బుక్ లో యాడ్ చేస్తాం కదా అట్లా. ఓకే. అట్లాగా. సో అట్లా వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మెసేజ్ చేస్తాను అన్నట్టు. సో మీ మెసేజ్ చేసినప్పుడు సో మీరు రెస్పాండ్ అవుతారు. ఓకేనా. ఓకే. అర్థమైందా సార్? అర్థమైంది సార్.
సో ఇప్పుడేందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు ఇది అయిపోయింది కదా! వాట్సాప్ బటన్ గురించి. ఓకే. సో, అది వాట్సాప్ బటన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ మొబైల్ నంబర్ ఇవ్వాలి. సో, అది ఏదైతే వాట్సాప్ ఉంటదో సో, ఆ వాట్సాప్ సంబంధించిన నంబర్ ఏదైతే ఉంటదో ఆ నంబర్ ఇవ్వాలనమాట. ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేసేసిన తర్వాత సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ట్యాబ్‌కొచ్చేసి మీరేం చేయాలంటే రిఫ్రెష్ చేయంగానే ఇక్కడ ఈ పైన గాని, లేదంటే కింద గాని, ఈ సైడ్‌లో గాని, లేదంటే లెఫ్ట్ సైడ్‌లో గాని, రైట్ సైడ్‌లో గాని ఎక్కడో చోట మీకు ఒక వాట్సాప్ బటన్ అనేది కనిపిస్తదన్నట్టు. ఓకేనా? ఓకే. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. సో, వాట్సాప్ బటన్ అనేది కనిపిస్తది. సో, అప్పుడు వాట్సాప్ బటన్ అనేది చూసుకొని మీరు దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీకు ఎళ్ళిపోద్దన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ప్లగిన్ గురించి. సో, ఇప్పుడొచ్చేసి ట్రాన్స్‌లేటర్ ఉంది కదా! సో, ట్రాన్స్‌లేటర్ గురించి చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడొచ్చేసి ప్లగిన్స్ కనిపిస్తా ఉందా? సో, ప్లగిన్స్‌లో వచ్చేసి యాడ్ ప్లగిన్ ఉంది కదా! సో, యాడ్ ప్లగిన్ మీదకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. ట్రాన్స్‌లేటర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అట్లా సెర్చ్ చేసే బదులు ఇక్కడ డైరెక్ట్ గా ట్రాన్స్లేటర్ అని కొడితే రాదా? సెర్చ్ ప్లగిన్ ఉంది కదా ఇక్కడ. అక్కడ డైరెక్ట్ ట్రాన్స్లేటర్ అని కొడితే వస్తుంది కదా అది. వచ్చేస్తది. సో, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఏదైనా మంచి ప్లగిన్ ఏదైనా ఉందేమో చూడండి. ఓకే. మీకు ఏ ప్లగిన్ కావాలంటే సో, ఆ ప్లగిన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి సపోజ్‌గా నేను ఒకటి తీసుకుంటున్నా. ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి. ఓకేనా? ఓకే. చేసిన తర్వాత ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి. ట్రాన్స్‌లేటర్ అనేది ఎక్కడ ఉందనేది మన ప్లగిన్. సో, ఇక్కడ కనిపిస్తుందా మీకు? జీటీ ట్రాన్స్‌లేటర్ అని. అవును సార్. సో, ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉంది కదా! సెట్టింగ్స్‌లో ఇక్కడ మనకు వచ్చి లాస్ట్‌లో జీటీ ట్రాన్స్‌లేట్ అని చెప్పి కనిపిస్తా ఉంది కదా! జీ ట్రాన్స్‌లేట్ అని. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నట్టు ఇక్కడ. దీనివల్ల యూజ్ ఏంటి సార్ ఇది జీటీ ట్రాన్స్లేటర్ ద్వారా? ఏం సార్? దానివల్ల యూజ్ ఏంటి మనకి? ఇప్పుడు మన వెబ్‌సైట్ అనేది లాంగ్వేజ్ చేంజ్ చేద్దాం అన్నట్టు. అర్థమవుతుందా? ఓకే. సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటది అది. మనం వేరే లాంగ్వేజ్ ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు దీంట్లో. చేసుకోవచ్చు సార్ ఇక్కడ. చూస్తా ఉన్నాను నేను ప్లగిన్ వర్క్ అవుతుందో లేదా అనేది. సో, ఇక్కడ చూడండి. సో, మనది కనిపించాలి కదా! సో, ఇక్కడ వచ్చేసి మనకి ప్రైమరీ హెడర్‌లో కనిపించాలని చెప్పి నేను పెడతా ఉన్నా. ఓకే. సో, లాంగ్వేజెస్ బాటమ్ సైడ్ కావాలా, బాటమ్ లెఫ్ట్ కావాలా, బాటమ్ రైట్ కావాలా, టాప్ లెఫ్ట్, టాప్ రైట్ అని చెప్పి అడుగుతా ఉంది. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి బాటమ్ రైట్‌లో పెడుతున్నాను నేను.
ఓకే. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి వీటిలో మనకి ఏ లాంగ్వేజెస్ కావాలని చెప్పేసి అడుగుతా ఉందనమాట. ఓకే. సో, మనకి ఇండియన్ లాంగ్వేజెస్ కావాలి కదా! ఓకే. సో, ఫ్రెంచు, అరబిక్కు, చైనీసు. ఓకే. సో, తర్వాత వచ్చేసి హిందీ పెడతా ఉన్నా. ఇటాలియను. ఓకే. సో, రష్యను. ఓకే. ఇక్కడొచ్చేసి తమిళు, తెలుగు. ఓకే. సో, ఈ లాంగ్వేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా! సో, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇంకొక దాంట్లోకెళ్ళి మీరు రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇంకొక సైట్‌లోకెళ్ళి రిఫ్రెష్ చేస్తే సో, ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది ఇక్కడ సైడ్‌లో. అవును. ఇంగ్లీష్. ఇంగ్లీష్ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, అవునవును. క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏ లాంగ్వేజ్ యాక్చువల్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటది కదా సార్! అన్ని ఏదైనా ఇంగ్లీష్‌లోనే ఉంటది కదా! సార్? ఇప్పుడు మాక్సిమం ఇంగ్లీష్‌లోనే ఉంటాయి కదా! అవి దాంట్లో ఇంగ్లీష్‌లో వెబ్‌సైట్. ఉంటాయి. నేను చెప్తాను జస్ట్ మీకు ప్లగిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ట్రాన్స్‌లేటర్. ఓకే. తెలుగు పెట్టండి చూద్దాం ఒకసారి. తెలుగులో చూపిస్తారేమో అది. ఇక్కడ హిందీలో చేంజ్ అయిందా మీ వెబ్‌సైట్? హిందీలోకి చేంజ్ అయింది. అవునులెండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. హిందీలో చేంజ్ అయింది కదా! సో, కొంచెం మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్‌లో పెట్టుకో. ఇక్కడ తెలుగులో పెట్టి చూడండి. తెలుగులో పెట్టి చూడండి ఒకసారి. సో, ఇక్కడ చూడండి మళ్ళీ. తెలుగులో పెట్టి చూడండి. తెలుగు ఉందా అసలు లాంగ్వేజ్? ఏం సార్? తెలుగు ఉందా అసలు లాంగ్వేజ్? తెలుగు లాంగ్వేజ్ ఉందా దాంట్లో? అదే చూస్తా ఉన్నా. అది కిందకి స్క్రోల్ అవ్వట్లేదు. ఓకే. ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, డచ్. సో, అరబిక్ కావాలంటే అరబిక్‌లోకి చేంజ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో, ఇట్లా అన్నమాట. సో, ఇట్లా లాంగ్వేజెస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, జర్మన్ లాంగ్వేజ్ కావాలంటే జర్మన్ లాంగ్వేజ్‌లో చేంజ్ అయిపోద్ది. ఇదంతా కూడా జర్మన్ లాంగ్వేజ్ అన్నమాట ఇది. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా కింద. ఓకే. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇటాలియన్ కావాలంటే ఇటాలియన్. ఓకే. సో, ఇటాలియన్ లాంగ్వేజ్‌లోకి చేంజ్ అయిద్ది అన్నట్టు. సో, తర్వాత వచ్చేసి వేరే లాంగ్వేజ్ కావాలంటే ఇంకొక లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు మనం ఇట్లాగా. సో, తర్వాత వచ్చేసి రష్యన్ లాంగ్వేజ్ కావాలంటే రష్యన్ లాంగ్వేజ్‌లోకి చేంజ్ అయిపోద్ది. ఓకే. ఓకేనా? ఇక అర్థమైందిలేండి. ఒకటి చెప్తే అర్థమవుతుందండి. ఫ్రెంచ్ కావాలంటే ఫ్రెంచ్. సో, తెలుగు అనేది ఇక్కడ వస్తది మనకి. సో, జస్ట్ ఏందంటే ఇది కిందకి అక్కడ ఆప్షన్ రావట్లే ఇక్కడ. ఇంక లేవేమో అవే ఉన్నాయేమోలేండి. అందుకనే అవే చూపిస్తుంది అక్కడ. ఏం సార్? దాంట్లో ఈ లాంగ్వేజెసే ఉన్నాయనుకుంటా. అందుకనే అవే చూపిస్తుంది. ఇంక వేరే ఉన్నాయి. సో, ఇక్కడ ఏంటంటే కిందకి స్క్రోల్ అవ్వడానికి ఆప్షన్ ఇవ్వలే. ఓకేనా? సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనకి ఈ ప్లగిన్ మనకి పనికి రాకపోతే ఇంకొకటి ఏం చేయాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో, దీన్ని రిమూవ్ చేసుకొని ఇంకొక ప్లగిన్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో, ప్లగిన్స్‌లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ప్లగిన్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసి సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ట్రాన్స్లేటర్ అని కొట్టంగానే మళ్ళీ ఇంకొక ట్రాన్స్లేటర్ వస్తది అన్నట్టు. ఓకే. సరే ఈరోజు స్టాప్ చేద్దాంలేండి ఇక. 10 అయింది ఇక టైం. సో, ఇట్లా వస్తది. సో, ఇందాక మనం ఏం చేసినాం ఈ ట్రాన్స్లేటర్ యూజ్ చేసినాం. సో, ఇప్పుడు వచ్చేసి ఈ ట్రాన్స్లేటర్ మనం యూజ్ చేసినాం అనుకో అది చేంజ్ అయిపోద్ది అన్నట్టు లాంగ్వేజ్. ఓకేనా? ఓకే. ఓకే. సో, అట్లా ఏదైతే మీకు వర్క్ అవ్వలేదో వర్క్ అవ్వకపోతే దాన్ని రిమూవ్ చేసేసి ఇంకొక ప్లగిన్ యాడ్ చేసుకోవడం అన్నమాట. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే సార్. సో, ఈ విధంగా అన్నమాట. ఓకే. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. అర్థమైంది. మళ్ళీ ఇక్కడ పైనే కాకుండా మళ్ళీ కింద కూడా ఉంది చూడండి మనకి. ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పి కనిపిస్తా ఉంది.
అవునవును. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు వచ్చింది చూడండి తెలుగు. సో తెలుగు సరే మీద క్లిక్ క్లిక్ చేయండి చేయండి. చూద్దాం తెలుగు. ఇక్కడ చేంజ్ అయిందా? మ్మ్. తెలుగు చేంజ్ అయిందా? ఓకే. సో అవునండి. ఇక్కడ పైన క్లిక్ చేయగానే ఓన్లీ జస్ట్ కొన్ని లాంగ్వేజ్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో ఇందాక ఏంటంటే మనం ఇది చూడలేదు కదా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం క్లిక్ చేయగానే ఇక్కడ తమిళ్ కావాలంటే తమిళ్, మళ్ళీ తమిళ్లోకి చేంజ్ అయింది కదా వెబ్సైట్. ఓకేనా? సో ఇట్లా అన్నమాట. సో మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా సార్ మీకు ఎంతవరకు? అర్థమవుతుంది సార్. అర్థమైంది సార్. సో మీరు ప్రాక్టీస్ చేస్తారా మీరు? చేస్తాను సార్. ఏం సార్? చేస్తాను సార్. ఓకే. ఓకే.